హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో చేసిందేంటంటే ఎందుకంటే ఎవరైతే వీడియో గురించి తెలియదో వాళ్ళ గురించి క్లియర్ వీడియో చెప్తుందండి. మనం యూట్యూబ్ వీడియో అప్‌లోడ్ చేసేటప్పుడు ప్రైవేట్ మోడ్‌లో ఎందుకు అప్లై చేసుకుంటాం. సో, చాలామంది ఏందంటే సార్ వాళ్ళు అది చెప్పారు, వీళ్ళు ఇది చెప్పారు. మీరేది ఫాలో కాకండి. ఎవరికైనా వ్యూస్ రావట్లేదంటే ఒక 1 మంత్ రాదు, 2 మంత్స్ రాదు. మీరు రెగ్యులర్ అప్‌లోడ్ చేయండి కంటెంట్‌ని. మీ కంటెంట్‌లో క్రియేటివిటీ ఉంటే కంపల్సరీ మీకు వ్యూస్ అనేది వస్తాయి. సో, కాబట్టి మీరు కష్టపడండి యూట్యూబ్ ఛానెల్ మీద అండ్ ఇన్‌స్టాగ్రామ్ మీద ఏది మీరు వీడియో పెడుతున్నారో దాని షార్ట్ స్టోరీని మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా పోస్ట్ చేయండి. సో, అలాగే మీరు యూట్యూబ్ షార్ట్‌లో గూడా పోస్ట్ చేయండి. సో, మీకేమవుతుందంటే అప్పుడు మీకు ఆ వీడియో సంబంధించి ఎంగేజ్‌మెంట్ మీకు స్టార్ట్ అవుతుంది. సో, మీరు ఏ వీడియో అప్‌లోడ్ చేసినా గానీ ప్రైవేట్ మోడ్ అప్‌లోడ్ చేయాలి. ఎప్పుడు గాని మీరు సెట్టింగ్‌లో అప్‌లోడ్ డిఫాల్ట్ అనేది ఎప్పుడు మీరు ప్రైవేట్‌లో పెట్టుకోవాలి. ఎందుకు మనం ప్రైవేట్ పెట్టుకున్నామంటే ఏ వీడియో మనం అప్‌లోడ్ చేసినా గానీ, ఏదైనా కాపీరైట్ ఉన్నా, ఏదైనా మ్యూజిక్ స్ట్రైక్ వచ్చినా, మనం బిఫోర్ ఇక్కడ రిజిస్ట్రేషన్‌లో తెలుస్తుంది. సో, దానికోసమే ఏదైనా వీడియో అప్‌లోడ్ చేసేటప్పుడు మనం ప్రైవేట్ మోడ్‌లో అప్‌లోడ్ చేస్తాం. ఇప్పుడు నేను వీడియో అప్‌లోడ్ చేస్తున్నాను. అండ్ అప్‌లోడ్ చేసేటప్పుడే మనము కంపల్సరీ థంబ్‌నెయిల్ అప్‌లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను అప్‌లోడ్ చేసే వీడియో ఏందంటే, మనం ఫేస్‌బుక్ పేజ్‌లో వీడియో ఎలా అప్‌లోడ్ చేస్తాం, అండ్ దాని స్టార్టర్ ఎలా ఉంటుంది, అలాగే ఫేస్‌బుక్ ద్వారా మనం డబ్బులెలా సంపాదించాలి. సో, దీన్ని మనం అప్‌లోడ్ చేసేటప్పుడు చూడండి. ఇక్కడ నాకు తెలుగు టైటిల్ ఉంటుంది, ఇంగ్లీష్ టైటిల్ ఉంటది. సో, ప్రతిదీ నేను రాసుకొని మీకు చెప్పాలండి. సో, ఎవ్రీథింగ్ క్లియర్ టు ఇది. మనం ఏదైనా మార్చుకోవాలనుకున్నా, ఏదైనా మనం టైటిల్ పెట్టాలనుకున్నా, కంప్లీట్‌గా మనకున్న ఆప్షన్ ఏంటంటే గూగుల్ ట్రాన్స్‌లేటర్. సో, అదే మనం ఇక్కడ యూజ్ చేసుకొని పెట్టుకోవాలి. సో, కాపీడ్, పేస్ట్. సో, ఇప్పుడు కంప్లీట్‌గా తెలుగు, ఇంగ్లీష్ పెట్టాక నేను చేసే పేజ్ ఏంటంటే సో, యాజ్ ఇట్ ఈస్‌గా నేను ఏవైతే తీసుకుంటున్నానో అవి ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నానండి. చూడండి. సో, తర్వాత మనకు ఎలాంటి యూట్యూబ్ యొక్క స్కోర్ తెలుసుకోవడానికి, ఎస్‌ఈఓ స్కోర్ తెలుసుకోవడానికి మనం యూజ్ చేసే ఆప్షన్ వచ్చి విడేకి టూల్ బార్ అండి. సో, విడేకి టూల్ బార్ మీకిది కంప్లీట్‌గా రియల్ టైమ్ సినారియోలో చెప్తున్నాను. చాలామంది థియరీ చెప్పి చాలా లాగ్ చేయడం జరుగుతది. ఇక ఎలాంటి థియరీ ఉండదు. సబ్జెక్ట్ కంప్లీట్‌గా ఇది ప్రాక్టికల్ సినారియో. ప్రతి వీడియో నేను అప్‌లోడ్ చేసి మీకు చూపిస్తున్నా అండి. ఏదైనా వీడియో మీరు చూసినప్పుడు క్లియర్‌గా వాచ్ చేయండి. నేను స్టార్టింగ్‌లో నాకు తెలుసు. ఎవరైతే తెలియని వాళ్ళ కోసం ఈ వీడియోని అప్‌లోడ్ చేస్తున్నా అండి. ప్రతి వీడియో మనం అప్‌లోడ్ చేసేటప్పుడు సరే ఎక్కువ మినిట్స్ ఉంటే బెటరా? తక్కువ మినిట్స్ ఉంటే బెటరా? ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో, ఆ ఇన్ఫర్మేషన్ తగ్గట్టుగా మనం వీడియో అప్‌లోడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఏదైనా వీడియో అప్‌లోడ్ చేసినప్పుడు ఎంత టైం మనం స్పెండ్ చేస్తున్నాం. సో, అదంతా మనకి ఇంపార్టెంటే. సో, ఫేస్‌బుక్ మనీ ఎర్నింగ్ సో, చాలామంది ఫేస్‌బుక్ మనీ ఎర్నింగ్ రాదు అంటారు. అలా ఏముండదండి. సో, కంప్లీట్‌గా మనము ఏమైతే మనం వీడియో అప్‌లోడ్ చేస్తున్నామో ప్రాపర్‌గా యూజ్ చేసుకోవాలి. సో, ఇదంతా మీకు అయిపోయిన తర్వాత మీరు ఏ రోజైతే రికార్డెడ్ అప్‌లోడ్ చేస్తున్నారో క్లిక్ ఫర్ నెక్స్ట్ తీసుకొని ఏదైతే మానిటైజేషన్ అవసరం ఉందో ఇక కొట్టండి. మీకెప్పుడైతే స్కిప్పబుల్, అన్‌స్కిప్పబుల్ కావాలంటే ఇక్కడ మీరు వీడియో అనేది మోర్ దెన్ 8 మినిట్స్ ఉండాలండి. సో, ఈ ఆప్షన్ రావట్లేదు గదా! రోల్ యాడ్స్ అంటే ఆప్షన్ ఉందండి. ద ఓన్లీ వీడియో లాంగర్ దెన్ 8 మినిట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ మిడ్ రోల్ యాడ్స్. సో, క్లిక్ చేసిన తర్వాత మీకు మేజర్‌గా ఏంటంటే ప్రతిదీ మీకు మానిటైజేషన్ చెక్ చేయడం జరుగుతదండి. సో, ఏ విధంగా మీరు మానిటైజ్ చేస్తున్నారు? అండ్ ఏ విధంగా అన్నీ ఉంటాయనేది ఇక్కడ కంప్లీట్‌గా మీకుంటుంది. సో, తర్వాత మీకు ఎండ్ స్క్రీన్‌లో మీరు 4 ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఒకటి సబ్‌స్క్రైబ్ ఆప్షన్, ఇంకోటి వీడియో ఏదైనా సజెషన్ వీడియో ఆప్షన్, లేదు అంటే ప్లేలిస్ట్ ఆప్షన్. ప్లేలిస్ట్‌లో ఏదైతే మీకుందో అది ఇక్కడ మీరు పెట్టుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చి మెయిన్ ఏంటంటే సబ్‌స్క్రైబ్ ఆప్షన్. సో, నేను 4కి 3 పెట్టాను. ఎండ్ స్క్రీన్‌లో 5 ఉంటాయి. సో, 5లో నేను ఆప్షన్ ఇచ్చేదేంటంటే ఎండ్ స్క్రీన్‌లో ఓన్లీ 4 ఆర్ 3 ఏదైతే మీకు రిఫర్ చేయాలనుకుంటున్నారో వీడియోస్ అవి మీరు ఇక్కడ
ప్లే చేసుకోవచ్చండి. సో, నేను సంబంధించిన వీడియోస్ పెడుతున్నాను. ఇంకోటి ప్లేలిస్ట్ పెడుతున్నాను. ఏదైతే ప్లేలిస్ట్ చూడాలో ఆ ప్లేలిస్ట్ మాత్రం పెడుతున్నాను. సో, క్లిక్ ఫర్ డన్. సో, ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేశాక ఇక్కడ చూడండి. నా వీడియో ఎలాంటి కాపీరైట్ లేదు. అండ్ యాడ్ సూటబుల్ చాలా పర్ఫెక్ట్‌గా ఉంది. క్లిక్ ఫర్ నెక్స్ట్. సో, వీడియో అప్‌లోడ్ చేసేటప్పుడు నేను ప్రైవేట్ మోడ్ అప్లై చేసుకోవాలి. అయితే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ చెప్పడం మర్చిపోయానండి. ఈ ఆప్షన్ అంటే మీ వీడియోలో బ్లడ్ కంటెంట్ ఉన్నా, లాంగ్వేజ్ బాలేకున్నా, అడల్ట్ కంటెంట్ ఉన్నా, వయలెన్స్ ఉన్నా, షాకింగ్ కంటెంట్ ఉన్నా, హార్మ్‌ఫుల్ ఉన్నా, రీక్రియేషన్ కంటెంట్ ఉన్నా అండ్ డ్రగ్ రిలేటెడ్ ఎనీ కైండ్ ఆఫ్ బిహేవియర్ హేట్‌ఫుల్, హార్మ్‌ఫుల్ ఏదున్నా ఇక మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయాలండి. ఎందుకు ఆ వీడియో పెట్టారనేది. అదేవి లేకపోతే నన్ ఆఫ్ ది అబోవ్. నా వీడియో అలాంటి ఏం ఆప్షన్ లేదు. కాబట్టి నన్ ఆఫ్ ది అబోవ్ పెట్టాను. సో, క్లిక్ ఫర్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్. ఇట్ విల్ బి అప్‌లోడ్ విల్ బి ప్రైవేట్ మోడ్. మీరు వీడియో అప్‌లోడ్ చేసిన ప్రైవేట్ మోడ్ అప్‌లోడ్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్‌కి, 1 అవర్‌కి ఎలాంటి స్ట్రైక్ రానప్పుడు మీరు వీడియో పబ్లిష్ చేసుకోవచ్చు. సో, నా వీడియో ఎలాంటి స్ట్రైక్ రాలేదు. గో విత్ పబ్లిక్ యువర్ వీడియో. సో, మీరు ఏదైనా కష్టపడితే కంపల్సరీ యూ విల్ బి గెట్ ద గుడ్ సక్సెస్. మీ సక్సెస్ కోసం 1 డే, 2 డే కష్టపడి వదిలేయకండి. కష్టపడండి కంపల్సరీ యూ గెట్ ద గుడ్ రిజల్ట్స్. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా వెంటనే నాకు ఛానెల్ కాంటాక్ట్ చేయండి. మీరు జస్ట్ కామెంట్ చేయండి. సార్ నాకు ఈ వీడియో కావాలి. నేను ఈ వీడియోతో ప్రాబ్లమ్ పడుతున్నాను. ఇమ్మీడియేట్‌గా క్వెషన్ చేయండి. నేను డెఫినెట్‌లీ మీకు వీడియో చేసి నా ఛానెల్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానెల్.